ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 18వ తారీఖు లగాయితూ 24వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారమందు వృషభ రాశిలో రవి బుధుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే కర్కాటక రాశి యందు కుజుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. మిథున రాశి యందు గురుని యొక్క సంచారం ఉన్నది. కన్యా రాశి యందు కేతువు, మీనరాశి యందు శుక్రగ్రహము, శనేశ్వరుడు, అలాగే రాహుగ్రహాల యొక్క యుద్ధి కొనసాగుతూ ఉన్నది. చంద్రుడు ఈ వారమందు మకర, కుంభ, మీనరాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు ఉన్నటువంటి బుధుడు, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం దశమ, ఏకాదశ స్థానములు యందు సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు, ఈ 2 గ్రహాలు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అందువల్ల సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏర్పడినటువంటి పాపార్గళ దోషం ఏదైతే ఉన్నదో, వ్యయస్థానమందు శనేశ్వరుడు, 2వ స్థానమందు రవిగ్రహం, ఈ 2 కూడా కొంత ఈ రాశి వారిని వ్యసన పరులుగా చేయడానికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవ్యధ, మానహానిర్ మనక్లేశ, కృష్యర్ భోజన పల్పస అన్నారు. ఇక్కడ ఈ పాపార్గళం ఏదైతే ఉన్నదో కొంత నిద్రపోనివ్వకుండా, మరీ ముఖ్యంగా పగటిపూట నిద్రపోతూ రాత్రిపూట ఎక్కడైనా బయట తిరుగుతూ లేదా విలాసవంతంగా ఉంటూ జీవనాన్ని సాగించేటువంటి విధంగా, బాధ్యత లేని తనంలో లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల వల్ల కొంత జీవన విధానాన్ని మార్చుకునేటువంటి పరిస్థితులకి సైతం ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ప్రయాణాలు అధికంగా ఉంటాయి, శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎక్కువ సమయం మెలకువగా ఉంటూ పనులు చేసుకుంటూ ఉంటారు మేషరాశి వారు. 2వ స్థానమందు ఉన్నటువంటి బుధుడు చాకచక్యంగా మాట్లాడగలిగేటువంటి స్థితిగతులకి కారణమవుతారు. గతంలో ఎక్కడైతే కొంత మాట్లాడలేక నిర్ణయాన్ని సరిగ్గా చెప్పలేక ఇబ్బంది పడ్డారో అటువంటి పరిస్థితులు, అటువంటి ప్రాంతాల్లో మరలా తిరిగి మీ నిర్ణయాన్ని, అలాగే మీకుండేటువంటి అభిప్రాయాన్ని చాలా నిర్భయంగా చెప్పగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టిని పొందడానికి ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అంత కఠినమైనటువంటి నిర్ణయాలని కూడా తీసుకుంటారు. అలాగే సాధ్యమైనంత వరకు మీరు సంపాదించినటువంటి ధనాన్ని మీరు కాక ఇతరుల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా 3వ స్థానమందు ఉన్నటువంటి గురుగ్రహం యొక్క స్థితిగతుల వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత వ్యతిరేకంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి సఖ్యత తగ్గుతుంది. అర్ధాష్టమ కుజుడి వల్ల కూడా కొంత ఆర్థిక నష్టాన్ని ఈ వారంలో చూడవచ్చును. అనగా ఈ వారంలో కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది, కొంత ఖర్చు ఉంటుంది. అయితే వీటి నుండి బయటపడేటువంటి విధంగా అటు చంద్రుని యొక్క సంచారం కొంత అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడైనా సరే ఈ పని పూర్తి చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని కొన్ని కీలకమైనటువంటి పనులన్నింటినీ కూడా ఈ వారంలో పూర్తి చేస్తారు, మొదలు పెడతారు. దాని అన్నింటినీ కూడా చక్కగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శ్రమ పడతారు, ఎక్కువ ఖర్చు ఉంటుంది, ఎక్కువ ప్రయాణం ఉంటుంది. ఇలా కొంత శారీరక మానసిక శ్రమతోటి ఈ వారం అంతా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అర్ధాష్టమ కుజదోష నివారణ కోసమై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని అనునిత్యము పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు ఉన్నటువంటి గురుడు అనుకూలంగా ఉన్నారు.
అలాగే తృతీయమందు ఉన్నటువంటి కుజగ్రహం యోగిస్తున్నారు. లాభస్థానమందు శుక్రుడు, లాభస్థానమందు రాహువు, శనైశ్చరుడు, ఈ గ్రహాలతో పాటుగా చంద్రుడు కూడా అనుకూలిస్తూ ఉండడం వల్ల షడ్గ్రహ ఆనుకూల్యత, 6 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. ఇది ఈ రాశి వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చొనబెడుతుంది. మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ గురు కుజుని యొక్క బలాల వల్ల ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. ఆర్థికంగా ఏదైతే కొన్ని గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో అవి మీకు అనుకూలించి కొంత ఉన్నతమైనటువంటి ఆర్థిక వ్యవస్థలోకి మీరు వెళ్ళేటువంటి విధంగా, ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ఉన్నతమైనటువంటి స్థితి, అనగా ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, లేదా ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు కానీ, లేదా ఉద్యోగంలో స్థిరత్వం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం కానీ, లేదా స్థిరమైన ఉద్యోగం కోసం వెతుకులాటలో కానీ చాలా మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. లాభస్థాన స్థిత గ్రహములు విదేశీయానాన్ని, విదేశాల్లో ఉండేటువంటి వృషభ రాశి వారికి ఉండేటువంటి కష్ట నష్టాలని తగ్గించేటువంటి విధంగా ప్రోత్సహిస్తున్నాయి. ప్రత్యేకించి లాభస్థానమందు రాహు శనైశ్చరుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో, విదేశాల్లో ఉంటూ అక్కడ ఉద్యోగం లేక లేదా అక్కడ స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వృషభ రాశి వారిలో కొంత ధైర్యాన్ని నింపేటువంటి విధంగా, ఒక కొత్త అవకాశాలను సృష్టించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ముందుకు సాగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో క్రియాశీలకమైనటువంటి మార్పులు ఈ వారంలో ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని గడపగలుగుతారు. అయితే జన్మరవి యొక్క దోషము వల్ల దేహార్తిచిత్త సంతాప అన్నారు. శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. అంటే వేళకి తినకుండా, వేళకి నిద్రపోకుండా కొంత శ్రమ చేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారు. ఈ వారంలో ప్రత్యేకించి దశమ ఏకాదశ స్థానముల యందు చంద్రుని యొక్క సంచారం కూడా మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. అనగా ఈ వారంలో నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శించడం, నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషించడం, లేదా ఏదైనా ఒక గ్యాదరింగ్, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ సర్కిల్ కానీ ఒకే చోట గ్యాదర్ అయ్యేటువంటి పరిస్థితులు, తద్వారా కొంత మీ యొక్క మాటలు ఇతరులతోటి మీ యొక్క అనుభవాలు, మీ యొక్క జ్ఞాపకాలు, వాటన్నిటినీ కూడా చర్చించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇలా ఈ వారంలో వృషభ రాశి వారికి కొంత ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంది. కొంత శారీరక శ్రమ కూడా ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి జన్మగురుని యొక్క దోషము ప్రబల అధికంగా ఉన్నది. వ్యయస్థానమందు ఉన్నటువంటి రవి బుధుల యొక్క స్థితి వల్ల పాపార్గళం ఏర్పడింది. ద్వాదశ స్థానముల యందు రవి కుజుల యొక్క స్థితిగతుల వల్ల ఏమవుతుంది అంటే కొంత స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. మరి ముఖ్యంగా మీరు సంపాదించేటువంటి ధనం ఏదైతే ఉన్నదో అది మీకు ఉపయోగపడకుండా ఏదైనా అన్యత్ర ఇతరుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్, కార్యక్రమాలు ఇటువంటివి చేయడం ద్వారా ధనాన్ని ఖర్చు పెడితే, మరీ ముఖ్యంగా అప్పు తెచ్చి కూడా కొంత ధనాన్ని ఖర్చు పెడితే, కొన్ని సందర్భాల్లో మీరు సంపాదించుకున్నటువంటి ధనం పరుల పాలు అవుతూ ఉంటుంది. ఇలా ఎంత కష్టపడినా కూడా ఒక్క రూపాయి కూడా మిగలకుండా వచ్చినటువంటి ధనం వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతూ ఉంటుంది మిథున రాశి వారికి. ఈ విషయం పట్ల ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. గతంలో మనం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక వ్యవస్థని అంచనా వేసుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు, కొనుగోళ్లు, అమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏర్పడినటువంటి ఫలితమే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల అనుభవిస్తున్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనగా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఉండేటువంటి చికాకులు కొంత తగ్గుముఖం పట్టడానికి ఈ వారంలో అవకాశం ఉంటుంది. దశమ కేంద్రమందు శనేశ్వరుడు, రాహువు, అలాగే శుక్రుని యొక్క సంచారము ఎప్పటికప్పుడు ఉద్యోగాన్ని మానివేద్దామనేటువంటి ఆలోచనలతోటి ముందుకు సాగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ ఆలోచన బుర్రలోకి రానివ్వకూడదు. ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఉద్యోగ మార్పుకి సైతం మిథున రాశి వారికి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ఒకవేళ అన్యత్ర ఉద్యోగాన్ని మార్చవలసి వచ్చినప్పుడు ఇంకొక ఉద్యోగం చేతిలో ఉంటేనే కానీ ఇది వదలకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకో ఉద్యోగం చేతిలో ఉన్నప్పుడే దీన్ని వదలాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే విదేశాల్లో నివసిస్తూ ఉన్నారో
అక్కడ వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత జాప్యం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. అనగా ఉద్యోగం రావడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా బంధువుల వల్ల ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు, లేదా కొన్ని సందర్భాల్లో గతంలో ఇచ్చినటువంటి మాట మీద నిలబడడానికి కూడా బంధువులకి ధన సహాయం చేసేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే వ్యయస్థానమందు బుధుడు బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తారు. సరైనటువంటి సమయానికి సరైన నిర్ణయం తీసుకోనివ్వకుండా వచ్చినటువంటి అవకాశాలను సైతం కొన్ని సందర్భాల్లో జారవిడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి, బద్ధకాన్ని వదిలిపెట్టాలి, పనులు వాయిదా వేసుకోకుండా ముందుకు వెళుతూ ఉండడం ద్వారా ఈ వారంలో మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, ముఖ్యంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుని యొక్క స్థితి, జన్మ కుజుడు, అలాగే నవమ స్థానమందు ఉన్నటువంటి శని రాహువుల యొక్క కలయిక, ఇది ఆర్థిక వ్యవస్థని కొంత చిన్నాభిన్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రత్యేకించి స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు విషయాలు, ఉద్యోగపరమైనటువంటి మార్పుకి సంబంధించిన విషయాలు, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళడానికి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఏ నిర్ణయాలు అయితే ఆర్థిక వ్యవస్థ మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయో ఆ నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచన చేయాలి. జ్వరం ఖడ్గవరణం చైవ భార్యాబంధు విరోధ కృత్ అన్నది శాస్త్రం. శుభమూలకో వ్యయశ్చైవ అన్నది. నవమ స్థానమందు రాహువు శనేశ్వరుడు కూడా ఏమవుతున్నారు అంటే కొంత విచారాన్ని వ్యక్తం చేసేటువంటి విధంగా. ఇవన్నీ కూడా దేని మీద ప్రభావాన్ని చూపిస్తాయి? ఆర్థిక వ్యవస్థ మీద. మీరు గమనించండి, కర్కాటక రాశి వారు ఎంత సంపాదించినా దానిలో ₹1 దాచుకోవడానికి విఫలయత్నం చేస్తూ ఉంటారు, ఖర్చు పెడుతూనే ఉంటారు. మీ గురించి మీ సొంత ఖర్చులు ఉంటాయి, కుటుంబ సభ్యులకి కొంత ఖర్చు ఉంటుంది. పోన్లే ఈసారి వీళ్ళ ఖర్చులు తగ్గాయి కదా అనుకుంటే ఆకస్మికంగా ఏదో ఒక విషయం పట్ల ఏదో ఒక సందర్భం ఏర్పడి ధనాన్ని పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా వచ్చినటువంటి ధనం అంతా వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొంత ధనం రుణాలను తీర్చడానికి, కొంత ధనం కొత్తగా రుణం చేసి ఏదైనా ఒక వస్తువో లేకపోతే పోయినటువంటి వాటిని, పైకి ఇదేం కొత్త వాటిని కాదు, గతంలో కొని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పాడైపోతే మళ్ళా వాటిని బాగు చేయించుకోవడానికి ఎక్కువగా ధనాన్ని పెడతారు. అందువల్ల ఇక్కడ విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడం అనేటువంటిది అంత మంచి విషయం కాదు. ఇది ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేటువంటి గ్రహస్థితి ఈ వారంలో ఉన్నది. ఈ వారంలో అష్టమ చంద్రుని యొక్క స్థితి ఉన్నది. మంగళవారం, బుధవారం, గురువారం ఇటువంటి సందర్భాల్లో అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ అంటే ఈ మోకాళ్ళ నొప్పులు కానీ అజీర్తికి సంబంధించినటువంటి సమస్యలు కానీ కొంత ఇబ్బంది పెడతాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇబ్బందికరమైన గ్రహస్థితి నుండి బయటపడేయడానికి రవి బుధులు చాలా చక్కగా ఉపయోగపడుతూనే ఉన్నారు. లాభస్థానమందు రవిగ్రహం, లాభస్థానమందు బుధగ్రహం మంచి యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూనే ఉన్నారు. అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అన్నది శాస్త్రం. ముఖ్యంగా ఎంత కష్టపడ్డా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏదో ఒక శుభ కార్యక్రమానికో లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయడానికో వాటికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ సరే కొంత మనం శ్రమపడ్డా ఈ పని చేయగలిగామనేటువంటి ఒక మానసిక ప్రశాంతత ఉండేటువంటి విధంగా కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఉంటుంది. ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, జన్మకుజుని యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ స్థానమందు శుక్రుడు, లాభస్థానమందు గురుడు, దశమ కేంద్రమందు రవిగ్రహము, అలాగే చంద్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. 4 గ్రహాలలో ప్రత్యేకించి
ఎక్కువ అనుకూలతని బలంగా ఇచ్చేటువంటి గ్రహాలు అధికంగా ఉండడం వల్ల ఈ రాశివారి యొక్క స్థితిగతులు మెరుగుపడుతూనే ఉంటాయి. గత 2 వారాలుగా ఈ రాశివారి యొక్క పరిస్థితి బాగున్నది. ఆర్థికంగా ఉన్నతి కనబడుతూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఆకస్మికంగా వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా జీవితంలో ఎదిగినటువంటి సందర్భాలను కూడా చూడవచ్చును. మరీ ముఖ్యంగా విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కబెట్టుకోగలుగుతారు. అంటే సింహరాశి వారు ఎవరైతే వేరే దేశాల్లో ఉన్నారో అక్కడ ఉండేటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉండడం, లేదా అక్కడ స్థిరత్వం కోసం, అక్కడ ఉద్యోగం కోసం, అక్కడ వ్యాపారం కోసం కష్టపడుతూ ఉండేటువంటి సందర్భాల్లో వాటన్నిటినీ కూడా చక్కగా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆయా సమస్యల నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా సహకరిస్తుంది. లాభస్థానమందు ఉండేటువంటి గురుగ్రహం యొక్క స్థితిగతుల వల్ల అటు సంతాన సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, అనగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్య ఉన్నా, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలున్నా, లేదు తల్లిదండ్రులకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలున్నా వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంత ప్రోత్సహిస్తుంది. వ్యయస్థానమందు కుజుని యొక్క స్థితి ఉన్నది. ఈ వ్యయ కుజుని యొక్క స్థితిగతులు కొంత నిద్రాభంగానికి, అలాగే ప్రవాసానికి, కొంత శారీరక శ్రమకి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. అలాగే ఏదో ఒక రకమైనటువంటి నలత శరీరంలో ఉంటుంది. అంటే కాలు నొప్పో, చేయి నొప్పో, తలకాయ పోటో, కన్ను నొప్పో, ఇలా స్కిన్కి సంబంధించినటువంటి సమస్యల దగ్గర నుండి ఏదో ఒకటి నిరంతరం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అయితే అవేం పెద్ద తీవ్రమైన సమస్యలు కానప్పటికీ కూడా దినచర్యలో కొంత మార్పులకి ఆ గ్రహస్థితి కారణమవుతుంది. బద్ధకాన్ని వదిలిపెడతారు, పని మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కష్టపడైనా సరే దీన్ని పూర్తి చేయాలి అని చెప్పి చాలా పనులని ఒంటరిగా భుజం మీద వేసుకుని కష్టపడుతూ ముందుకు సాగుతూ ఉంటారు సింహరాశి వారు. చురుకుదనం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఎంత బయట వాతావరణ పరిస్థితులు కూడా ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అంతే ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు సింహరాశి వారు. ఈ వారంలో గ్రహస్థితి చాలా బాగున్నది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సప్తమ స్థానమందు శనేశ్వరుడు, శుక్రుడు, అలాగే రాహుగ్రహాల యొక్క యుతి కనబడుతూ ఉన్నది. కరపాదాంగుళై కుష్టే జామిత్రే ఫణి సంస్థితే అన్నది శాస్త్రం. ప్రత్యేకించి రాహువు ఇంకొద్ది రోజుల్లో, మరీ ముఖ్యంగా ఈ వారంలో మారిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ సప్తమ స్థాన స్థిత రాహు యొక్క దోషం తొలగిపోయి 6వ స్థానంలోకి రాహు వస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి విషయం. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు, భాగస్వామ్య వ్యాపారంలో ఉండేటువంటి సమస్యలు, విదేశీయానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే కన్యారాశి వారికి ఉన్నాయో అటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. రాహు యొక్క షష్ఠస్థాన స్థితి ఈ వారం మధ్యలో మారేటువంటి రాహు యొక్క స్థితిగతుల వల్ల ఈ దోషాలన్నీ కొంత తగ్గుతాయి. అలాగే ప్రత్యేకించి లాభస్థానమందు ఉన్నటువంటి కుజగ్రహం యొక్క స్థితి కూడా అటు ఆర్థిక ఉన్నతిని, మానసిక ప్రశాంతతని, సంతోషాన్ని, ధైర్యం ఏకాదశగతే కుజే అన్నది శాస్త్రం. ఈ కుజస్తంభన తర్వాత లాభస్థాన స్థిత కుజుడు కన్యారాశికే ఎక్కువ యోగిస్తూ ఉన్నారు. అందువల్ల భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే స్థలాలు అమ్మకాలు కొనుగోలు, ఇళ్ళు అమ్మకాలు కొనుగోలు, ఇటువంటివి వాటిలో కొద్దిగా కదలిక ఏర్పడుతుంది. షష్ఠ స్థానం ముందు రాహు ఉండడం వల్ల ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాటి నుండి బయటపడడానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వస్తాయి. శత్రు సంబంధమైనటువంటి బాధల నుండి బయటపడతారు. అలాగే రుణ బాధల నుండి బయటపడడానికి, అంటే పలానా ఇది అమ్మి మనం ఈ అప్పు తీర్చాలి, లేదా మనం ఇది తాకట్టు పెట్టి ఈ అప్పు తీర్చాలి అని ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి ఈ రాశి వారికి. అలాగే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి తీసుకునే ప్రతి నిర్ణయము కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ గ్రహస్థితి వాటికి పూర్తిగా సహకరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది.
ఉద్యోగమందు ఉన్నతి, ప్రమోషన్ లేదా అనుకున్నటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు కానీ లేదా ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడం కానీ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. శత్రువుల యొక్క బాధ తగ్గుతుంది. చాలా విచిత్రంగా అప్పటి వరకు మిమ్మల్ని ద్వేషించి మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వారు అయితే మీకు మిత్రులుగా మారతారు, మీతో ఏదో అవసరం పడుతుంది, లేదా మీకు దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితి వల్ల కొంత మానసిక ప్రశాంతతని అనుభవిస్తారు. ప్రత్యేకించి స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య అన్నారు. సొంత ప్రాంతాలకి వెళ్ళడం, చాలా కాలం తర్వాత బంధుమిత్రులను కలుసుకోవడం, ఒక గ్యాదరింగ్ అంటే ఏదైనా ఫంక్షనో లేదా ఏదైనా శుభ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం ద్వారా కొంత మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈశ్వరారాధన, మరీ ముఖ్యంగా రుద్రకవచాన్ని ప్రతినిత్యము పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, రాహుగ్రహాల యొక్క యుతి చాలా అనుకూలమైనటువంటి ఫలితం. భాగ్యమందు గురుడు అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. చంద్రబలం ఈ వారంలో కొంత తక్కువగా ఉన్నది. వారాంతంలోనే చంద్రుడు యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రుడితోటి కలుపుకుని దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ తులారాశి వారికి వస్తాయి. ప్రత్యేకించి దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి 3ను రాహువు గాని, శనేశ్వరుడు గాని, గురుడు గాని ఏకకాలమందు అనుకూలించడం అనేటువంటిది గోచారంలో గొప్ప బలాన్ని సూచిస్తుంది. మిగతా గ్రహాల యొక్క ప్రతికూలతలు అనగా అష్టమ రవి ఉన్నా, అష్టమ బుధుడు ఉన్నప్పటికీ కూడా ఆయా గ్రహాలు ఇచ్చేటువంటి దోషాలు తగ్గుముఖం పడతాయి. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నది శాస్త్రం. ఇక్కడ అష్టమంలో రవి ఉన్నప్పుడు, అష్టమంలో బుధుడు ఉన్నప్పుడు కొంత అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడము, శారీరక శ్రమ పడుతూ ఉండడం, అనవసరమైనటువంటి ఖర్చు అధికంగా ఉండడం, లేదా నీరసము, నిస్సత్వ కొంత అధికంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల్లో విటమిన్ డి అది డెఫిషియన్సీ, అంటే డిహైడ్రేట్ అవుతూ ఉండడం, శరీరం స్కిన్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఎక్కువగా, అంటే నీరసాన్ని ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ సప్తమ స్థానానికి అర్గళం ఉంటుంది. ఈ అర్గళం యొక్క స్థితిగతుల వల్ల, అంటే శుక్రబుధుల తాలూకు అర్గళం వల్ల అది శుభార్గళంగా చెప్పవచ్చును. దానివల్ల కుటుంబ పరిస్థితులు చాలా బాగుంటాయి, ఉత్సాహంగా ఉంటాయి. జీవిత భాగస్వామితోటి సఖ్యత ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ మీ మాటను గౌరవిస్తారు. చెప్పినటువంటి విధానంలో ముందుకు నడుచుకుంటూ ఉంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కానీ, వ్యాపార పరిస్థితులు కానీ చాలా బాగుంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఏమైనా ప్రతిబంధక దోషాలు ఉంటే అవి తొలగిపోవడానికి, చక్కగా ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, అంటే విదేశాల్లో ఎక్కడైనా స్థిరత్వం కోసమో ఉద్యోగం కోసమో ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటికి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. దశమంలో కుజుడు దిగ్బలయుక్తుడై అటు ఈ రాశి మీద గురుకుజుల యొక్క దృష్టి కూడా కనబడుతూ ఉన్నది. అందువల్ల చక్కటి ఆలోచనలు వస్తాయి. ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇందాక అష్టమ రవి యొక్క స్థితి వల్ల ఏర్పడ్డటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి త్వరితగతిన రికవరీ అవ్వడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అంటే అనారోగ్యాన్ని ఈ గ్రహస్థితి తీసుకొస్తుంది. వాటిని తొందరగా, అంటే ఇదివరకు మిగతా వారికి 5 రోజులు 2 రోజులు పట్టింది అనుకోండి, చాలా అతి తక్కువ రోజుల్లో మీరు వాటి నుండి రికవరీ అవుతూ ఉంటారు. ఇలా కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ప్రత్యేకించి భాగ్యగురుడు పుణ్యనదీ స్నానాలు, లేదా ఏదైనా పుష్కర స్నానాలు, లేదా తీర్థయాత్రల యొక్క సందర్శనము, దేవాలయాల యొక్క సందర్శనానికి అవకాశాన్ని కల్పిస్తారు. అంతేకాక పుణ్యాన్ని పెంచుకోవడానికి ఏదైనా మంచి కర్మలు చేసేటువంటి విధంగా కూడా ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి ఇలా వృత్తి వ్యాపారాల రీత్యా, కుటుంబ రీత్యా పరిస్థితులన్నీ కూడా చాలా బాగున్నాయి. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి పంచమ స్థానమందు ఉండేటువంటి శుక్రుడు
అలాగే ఈ వారం ప్రారంభంలో ఉండేటువంటి చంద్రుడు, అనగా ఒక 2 రోజులు చంద్రుని యొక్క అనుకూలత మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి పంచమంలో శని రాహువుల యొక్క యుతి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే, సప్తమ స్థానమందు రవి బుధులు, అష్టమ స్థానమందు గురువు భాగ్యకుజుడు, అంటే ఇవన్నీ కూడా ప్రతికూల గ్రహస్థితులు కాదు, అలానే అనుకూలించే గ్రహస్థితి కాదు. ఉదాహరణకి సామంత జన విద్వేష ధారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. ఇక్కడ అష్టమంలో ఉండేటువంటి గురుగ్రహం చోరాగ్ని నృప భీతిశ్చ, అంటే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులపై ప్రభావాన్ని చూపెడుతుంది. అనగా మీకు సమస్యల కన్నా మీ చుట్టూ ఉండేటువంటి వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా అంటే ఇంట్లో ఉండేటువంటి వారికి ఆరోగ్యం బాగాలేకపోవడం, లేదా ఆర్థికంగా కొద్దిగా బాగాలేకపోవడం, ఇలా ఏదైనా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండడం, తద్వారా ఆ మానసికంగా మీరు వాటిని అనుభవిస్తూ ఉండడం, ఇలా ఈ గ్రహస్థితి మీ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. శుక్రుడు ఉంటారు పంచమంలో, ఆలోచనలు వస్తాయి, ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాని మీద అవగాహన ఉంటుంది. కానీ వాటిని ఎదుర్కోవడానికి శక్తి సరిపోదు, ముందుకు వెళ్ళలేకపోతారు, చొచ్చుకుని వెళ్ళలేకపోతారు, ఎక్కడికెక్కడ ప్రతిబంధకాలు వస్తాయి. అటు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీరు చేసేటువంటి పని పైన కామెంటింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మీకు ఎవరో సహాయం చేసేవారు ఉండకపోగా మీరు చేసేటువంటి పని మీద విమర్శలు ఎక్కువగా ఉండడం, మీ మీద కొంత నీలాపనిందలు ఉండడం, లేదా కుటుంబ సభ్యులే సొంతంగా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం, మీకు అనుకూలంగా లేకపోవడం ఇత్యాది విషయాలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అంతేగాక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు, ఈ కుటుంబ సభ్యుల్లో ఏదైనా అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నిటికీ కూడా కొంత అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు ప్రభావితం చెందుతాయి. సాధ్యమైనంత వరకు ఉద్యోగ మార్పుకి ప్రయత్నం చేయకుండా ఉంటేనే చాలా మంచిది. తప్పని పరిస్థితుల్లో ఉద్యోగాన్ని మార్చవలసినటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు దానికోసం ప్రయత్నం చేయాలి. అలాగే జీవన గమనాన్ని ఎప్పుడు ఎలా అయితే ఉన్నదో అదే మాదిరిగా ముందుకు తీసుకెళ్లాలి తప్పితే ఏదో సాహసం చేసో లేదా ఏదైనా ఓవర్ నైట్ లో మనకి ఏదైనా మారుతుందేమో, మెరాకిల్ ఏమైనా జరుగుతుందేమో అనుకునేటువంటి పరిస్థితులు లేవు. వృశ్చిక రాశి వారు చాలా సాధారణమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు. అలాగే ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే షష్ఠ స్థానమందు రవి బుధులు యోగిస్తున్నారు. సప్తమ స్థానమందు గురుడు యోగిస్తున్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా ఉన్నది. 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ధనురాశి వారికి ఉన్నాయి. ప్రధానంగా సప్తమ స్థానమందు ఉండేటువంటి గురుని యొక్క సంచారము, అలాగే ఈ వారంలో అర్ధాష్టమ రాహు యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది కూడా ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చును. ఇక్కడ గమనించండి, గత కొద్ది వారాలుగా కూడా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ రాహు యొక్క దోషం తొలగిపోవడం, శని రాహువుల యొక్క యుతి చతుర్థ స్థానం ముందు తొలగిపోవడం వల్ల ఇది కుటుంబ పరంగా, ఎందుకంటే బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం, తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యం ఇంపాక్ట్ అయినది. కుటుంబ పరిస్థితులు, చదువు, ఉద్యోగము, ఇంటికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందాయి. మార్చి నెల 30వ తారీఖు నుండి ఇప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రాహు యొక్క మార్పు ద్వారా ఈ వారంలో ఇవన్నీ కూడా మెరుగుపడతాయి. తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబ సమస్యలు తగ్గుతాయి, వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది, చదువు మరీ ముఖ్యంగా ముందుకు సాగుతుంది. ఏకాగ్రత లేకుండా ఉండడం, లేదా పరాకుగా ఉండడం, లేదా చదువుకోవాలి అనిపించకపోవడం, ఇటువంటివన్నీ తగ్గి చక్కగా చదువు మీదకు దృష్టి వెళ్తూ ఉంటుంది. బంధువులతో ఉండేటువంటి సఖ్యత పెరగడం, అలాగే వాహన సౌఖ్యం, మరీ ముఖ్యంగా చాలా కొన్ని వింత పరిస్థితులు ఉంటాయి. మనకి వాహనాలున్నా, బళ్ళు కానీ కార్లు కానీ ఉన్నా మార్చి నెల 30వ తారీఖు దగ్గర నుండి అవి సరైన కండిషన్లో లేకపోవడం, ఇతరుల యొక్క బళ్ళు కార్లు వాటిని అడుగుతూ ముందుకు వెళ్ళడం, ఒకంత చిన్నతనంగా ఉంటూ ఉండడం, ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దాటగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఒక దూర ప్రాంతానికి వెళ్ళడానికి కనీసం డ్రైవర్ దొరక్క ఏ బస్సో ఎక్కి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయి. అంటే శారీరక సౌఖ్యము మెరుగుపడుతూ ఉంటుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ చేయగలుగుతారు. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆధారంగా చేసుకుని వెళ్ళేటువంటి వారు
భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి లావాదేవీలు చేసేటువంటి వారు వీరు లాభపడడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క పనుల్లో కొంత కదలిక అనేటువంటిది కూడా మనం ఈ వారంలో చూడవచ్చును. అష్టమ కుజుని యొక్క దోషం కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అప్పులను తీర్చడానికి లేదా కొంత స్థానచలనానికి అది అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ధనురాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా వారం మొదట్లో మనసుకు నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషిస్తారు. ఒక గ్యాదరింగ్స్ అంటే ఫ్యామిలీ గ్యాదరింగో లేదా స్నేహితులో లేదా బంధువులో ఇలా ఏదైనా ఒక శుభ కార్యక్రమాలను కలుసుకోవడము, మీకుండేటువంటి విషయాలను వారితో చర్చించడము, వారికి ఉండేటువంటి అనుభవాలను మీరు తీసుకోవడము, ఏదైనా ఒక మంచి మాటలు మంచి సంభాషణ ఇవి ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అష్టమ కుజదోష నివారణార్థం మంగళవారం నాడు ఎర్రటి పళ్ళు దానం చేయండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురుబలం కొంత తగ్గినప్పటికీ రాహు యొక్క మార్పు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారం మధ్యలో 2వ స్థానానికి రాహు యొక్క స్థితి, 2వ స్థానంలో రాహు యొక్క స్థితి తృతీయ భావం నుండి ఇది గోచార రీత్యా మంచి విషయం. చాలా మంది ఒక అపోహ ఉన్నది ఏంటి అంటే తృతీయ స్థానంలో రాహు యోగిస్తారని, 2లో రాహు యోగించరని కొంతమంది ఒక అపోహ ఉంటుంది. ప్రస్ఫుటంగా గోచార రత్నాకరం కానీ లేదా ఇటువంటి ఉద్గ్రంథాల్లో గోచార ఫలదర్శిని వంటి గ్రంథాల్లో 2వ స్థానమందు రాహు యోగిస్తారు అని స్పష్టంగా రాయడం జరిగింది. చాలా మందిలో కూడా మార్పులు గమనించడం జరిగింది. అందువల్ల ఈ రాహు యొక్క అనుకూలత, అలాగే శనేశ్వరుని యొక్క అనుకూలత, చంద్రుని యొక్క బలం, పంచమ స్థానమందు బుధుని యొక్క స్థితి, ఈ 4 గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల మకర రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ముఖ్యంగా ఇబ్బందులని తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఏదైనా ఒక ఇబ్బంది ఉంటే దాని నుండి బయటపడడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధమైనటువంటి ప్రణాళికాబద్ధంగా జీవనం ఉండాలి అనేటువంటి ఆలోచనల యొక్క సరళి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తారు మకర రాశి వారు. ఇదివరకు ఎలా పడితే అలా ఒక సందర్భం వచ్చింది, దేన్నైనా ఎదుర్కోవాలి, దానికి ఏది ఒక ప్రణాళిక లేకుండా ఒక ప్లానింగ్ పద్ధతి లేకుండా ఎలా పడితే అలా వెళ్ళడం ద్వారా కొంత నష్టపోయినటువంటి సందర్భాల్లో ఇప్పుడు కొంత అనుభవం, అలాగే కొంత ప్రణాళిక, నిబద్ధత, క్రమశిక్షణతోటి జీవితంలో ముందుకెళ్తారు. అందువల్ల గతంలో వచ్చినటువంటి వ్యతిరేక ఫలితాలు రాకుండా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తృతీయ స్థానమందు శనేశ్వరుడు గృహయోగాన్ని కలిగించేటువంటి విధంగా అవకాశాన్ని ఇస్తారు. అలాగే భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటువంటి డిస్ప్యూట్స్ అన్ని తగ్గుముఖం పడతాయి. శత్రువుల యొక్క దోష, ఆ శత్రువుల యొక్క స్థితి కొంత తగ్గుతూ ఉంటుంది, ఆ శత్రు ప్రభావం తగ్గుతూ ఉంటుంది, ఆ బాధలు తగ్గుతూ ఉంటాయి. అలాగే రుణ బాధలు తగ్గడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. కొత్తగా వ్యాపారం కానీ లేదా కొత్తగా ఏదైనా ఉద్యోగంలో ప్రయత్నం చేయడం కానీ ఇటువంటి వాటన్నిటిలో కూడా చక్కగా నిదానంగా విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ సభ్యులు చాలా అండగా నిలబడతారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతోటి సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఏదైనా బంధుమిత్రుల యొక్క కలయిక కానీ శుభ కార్యక్రమాలు జరగడం కానీ వాటికి అవకాశం ఉంటుంది. సంతాన సంబంధమైనటువంటి పురోగతి చాలా బాగుంటుంది. ముఖ్యంగా జీవితంలో మనం ఫలానా ఇక్కడికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, లేదా జీవితంలో ఫలానా దీన్ని మనం ఎప్పుడైనా సరే చూడాలి అనేటువంటివి సందర్భాలు ఉంటాయి. అటువంటి తీర్థయాత్రలు కానీ లేదా సాహసయాత్రలు కానీ విహారయాత్రలు కానీ అటువంటి వాటిని చేయడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమున్నతి అన్నది శాస్త్రం. అనగా ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. నచ్చినటువంటి వ్యక్తులను కలవగలుగుతారు, నచ్చినటువంటి భోజనాన్ని, పంక్తి భోజనాన్ని చేయగలుగుతారు. ఇలా మానసిక ఉల్లాసంతో క్రమశిక్షణతోటి మకర రాశి వారికి జీవితం వెళుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉన్నది. చదువర్లకి కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి
రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 6వ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు, పంచమ స్థానమందు గురుడు యోగిస్తున్నారు, చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తున్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం ఉన్నది. ఈ వారంలో కొన్ని రోజుల పాటు 2వ స్థానమందు రాహువు శుక్రుడు కూడా యోగిస్తూ ఉన్నారు. తదుపరి జన్మరాహు యొక్క స్థితి వచ్చినప్పటికీ దాదాపుగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ 6 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం ఈ వారంలో చూడవచ్చును. తద్వారా కుంభరాశి వారి యొక్క జీవన సరళి మారుతూ ఉంటుంది, వారి యొక్క జీవన శైలి మెరుగుపడుతూ ఉంటుంది. ఒక నెల రోజుల క్రితం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు క్రమేపీ గత 2-3 వారాలుగా కూడా అభివృద్ధి పదంలో ఉన్నారు. డబ్బు ఖర్చులు తగ్గించుకుని సంపాదన మార్గాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడి ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. శత్రుబాధలు కానీ, రుణ బాధలు కానీ, రోగబాధలు కానీ తగ్గేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి మార్పుకి అవకాశం ఉన్నది. ఉద్యోగంలో మార్పు లేదా స్థానం మార్పు లేదా ప్రాంతం మార్పు, ఉద్యోగ సంస్థ యొక్క మార్పుకి అవకాశం ఉంటుంది. ఏ మార్పు జరిగినా అందులో ఆర్థికంగా మీకు లాభం ఉంటుంది. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అన్నది శాస్త్రం. ఇక్కడ మీ మనసుకు నచ్చినటువంటి వృత్తి ఉద్యోగాలను ఎంచుకోవడానికి చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రత్యేకించి మనం గతంలో వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాం, దీన్ని ఇంత గడువులో తీర్చాలి అని పెట్టుకున్నాం కదా, దీన్ని ఎలాగైనా తీర్చాలి, లేదా మాట పోకూడదు, ప్రత్యేకించి మాట మీద నిలబడేటువంటి తత్వాన్ని పెంచుతూ ఉంటుంది. ఒకంత గౌరవ మర్యాదలు పెరిగేటువంటి విధంగా సమాజంలో ఈ గ్రహస్థితి ఉంటుంది. ఒక నామినేటెడ్ పోస్టో లేదా ఏదైనా కీలకమైనటువంటి పదవో, లేకపోతే కనీసంలో కనీసం మీరుండేటువంటి కమ్యూనిటీలో మీకు ఏదైనా పదవో, ఇలా కొంత బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు అవకాశాన్ని కల్పిస్తుంది. సంతతి యొక్క పురోగతి ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత ఉంటుంది, వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, బంధుమిత్రుల యొక్క అనుకూలత ఉంటుంది. అలాగే చదువు పరంగా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి లేదా చదువుకునేటువంటి వారికి వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అలాగే మాట పట్టింపులు తగ్గుతాయి, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి. మరీ ముఖ్యంగా ఏదైతే కొంత ఈ పట్టింపు, కొంత మొండితనం, మాట విననటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ కుంభరాశి వాళ్ళు, వారి యొక్క స్థితిగతుల్లో కూడా పరివర్తన ఏర్పడుతుంది. ఓర్పు సహనం పెరుగుతాయి, చాలా గొప్ప విషయం. మీలో ఇతరులు ఈ మార్పుని గమనిస్తారు. గతం కంటే ఇప్పుడు చాలా ఓర్పుగా ఉంటారు, గతం కంటే ఇప్పుడు చాలా సహనంగా ఉంటారు, గతం కంటే ఇప్పుడు చాలా పంక్చువల్గా ఉంటారు, క్రమశిక్షణ పెరుగుతుంది. ఇవన్నీ కూడా కుంభరాశి వారిలో ఉంటాయి. ఈ మార్పులన్నీ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన, ప్రత్యేకించి ఏదైనా ఈశ్వరారాధన కానీ, ముఖ్యంగా ఉమామహేశ్వర స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా జన్మ రాశి యందు శనేశ్వర రాహుగ్రహాల యొక్క యుతి, దానివల్ల ఈ గ్రహస్థితి ఏదైతే ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయో, ఈ వారంలో రాహుగ్రహం యొక్క మార్పు, ప్రత్యేకించి వ్యయస్థానానికి రాహు వెళ్ళిపోవడం ద్వారా ఈ శని రాహువుల యొక్క దోషం పోయింది. ముఖ్యంగా షడ్గ్రహ కూటమి ఏర్పడినటువంటి స్థితి 6 గ్రహాలలో ఇంకా కేవలం 2 గ్రహాలు మాత్రమే ఉన్నాయి జన్మరాశి యందు. శుక్రుడు కూడా ఈ వారంలో మారిపోతారు కాబట్టి చాలా వరకు బర్డెన్ తగ్గుతూనే వస్తూ ఉన్నది. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఉన్నది. ఇంకా కుజుడు మారితే జీవితం ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఇప్పటికి 5వ స్థానమందు కుజుడు ఉన్నారు. ఈ నెలలోనే కుజుడు కూడా మారుతూ ఉన్నారు. షష్ఠ స్థానంలో కుజుడు వెళ్ళినంత మాత్రం చేతనే ఒక గొప్ప ఉపశమనం వస్తుంది. ఎలా అంటే ముక్కు మూసుకుని నీటిలో మునిగి ఉన్నవాడు ఒక్కసారిగా పైకి వస్తే ఎంత వాడికి ఊపిరి పీల్చుకోవడానికి వెసులుబాటు వస్తుందో, ఈ అనేక సమస్యల వలయంలో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఊపిరాడినటువంటి మీనరాశి వారు ఒక్కసారిగా ఆ నీటిపైకి వచ్చి ఊపిరి తీసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఈ కుజుడి యొక్క మార్పు అది ఈ నెలలోనే ఉన్నది.
ఇది కూడా మీకు అనుకూలిస్తుంది. ఇప్పటికే రవి యోగిస్తున్నారు కాబట్టి కొన్ని సమస్యల నుండి బయటపడతారు, కొంత ఆత్మస్థైర్యం ఉంటుంది, ధైర్యం వస్తుంది, మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. అలాగే ఈ మిగతా గ్రహాలు ప్రత్యేకించి శుక్రుడు గాని చంద్రుడు గాని యోగిస్తూ ఉండడం వల్ల ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాగే రాహు యొక్క మార్పు ద్వారా కూడా కొంత ఇబ్బంది తగ్గుతుంది. ఇక్కడ ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గినప్పుడు, గ్రహ అనుకూలత లేకపోయినా కూడా చాలా, అంటే అసలు మంచి జరగకపోయినా పర్వాలా, చెడు జరగకుండా ఉంటే చాలు, అది చాలా గొప్ప విషయం. అది మీనరాశి వారిలో ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి, అలాగే రాబోయేటువంటి వారాల్లో గ్రహస్థితి క్రమేపీ ఎదుగుదల ఉన్నది. అందువల్ల అటు ఆర్థిక వ్యవస్థ కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, కుటుంబ వ్యవస్థ కానీ ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో, ప్రత్యేకించి దేశం కాని దేశాల్లో నివసిస్తూ అనేక రకాల బాధలు పడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారో, ఎవరి యొక్క సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారో, వారికి ఈ గ్రహస్థితి కొంత వెసులుబాటుని ఇస్తుంది, కొంత అనుకూలత ఉంటుంది, అదృష్టం ఉండడానికి అవకాశం ఉంటుంది, మానసిక ప్రశాంతతని చేకూర్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. అటు చదువర్లకి, పోటీ పరీక్షల్లో లేదా ఏదైనా పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి, ఏకాగ్రత పెరగడానికి, ఆరోగ్యం సహకరించడానికి ఇది చాలా ముఖ్యమైన విషయం. తృతీయంలో రవి ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. ఇలా ఆరోగ్యం సహకరించడానికి వెసులుబాటుని ఇస్తుంది. కాబట్టి గ్రహస్థితి మెరుగుపడుతోంది మీనరాశి వారికి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు.